హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన కథలో ఏం జరగబోతుందో చూద్దాం. చూసే ముందు మా ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం గీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ గీత, రాజా, జున్ను అందరూ నిద్రపోతూ ఉన్నారు. ఇక్కడ బయట ఆవు ఆకలితో అరుస్తూ ఉంటుంది. ఉమ్మో ఉమ్మో. కానీ ఎవ్వరూ పట్టించుకోకుండా నిద్రపోతూనే ఉన్నారు. తెల్లవారిపోయింది. పిల్లలందరూ స్కూల్కి వెళ్తూ ఉంటారు. ఇక్కడ సీత కూడా చిన్ని మున్ని వాళ్ళను స్కూటీ మీద స్కూల్కి తీసుకుని వెళ్తూ ఉంటుంది. స్కూటీ సౌండ్ విని జున్ను నిద్రలేస్తాడు. స్కూటీ స్కూటీ నేను ఎక్కి ఆడుకుంటా, నేను స్కూటీ మీద కూర్చొని ఆడుకుంటా. అలా జున్ను బయటికి వస్తాడు. చిన్ని మున్ని ఇద్దరు స్కూటీ మీద ఎక్కి వెళ్ళడం చూస్తాడు. నేను వెళ్తా, నేను స్కూల్కి వెళ్తా, నేను వెళ్తా. అంతలో గీత, రాజా ఇద్దరు నిద్రలేస్తారు. హా, జున్ను జున్ను, అరే ఏమండి, జున్ను కనిపించడం లేదండి. ఓ బయటే ఉంటాడు చూడు గీత. బాత్రూంలో ఏమైనా ఉన్నాడేమో, వెళ్ళి ఒకసారి చూడు. అలా గీత త్వరగా బయటికి వచ్చి చూస్తుంది. జున్ను స్కూటీ వెనకే పరిగెడుతూ ఉంటాడు. అయ్యయ్యో, జున్ను జున్ను, ఎక్కడికలా పరిగెడుతున్నావు? మమ్మీ, చిన్ని అక్క స్కూల్కి వెళ్తాను, స్కూల్కి వెళ్తాను. అయ్యయ్యో, సీతక్క ఆగండి. అలా గీత సీతను గట్టిగా పిలుస్తుంది. అప్పుడు సీత స్కూటీ ఆపి వెనక్కి వస్తుంది. చిన్ని మున్ని ఇద్దరు జున్నుని చూసి నవ్వుతూ ఉంటారు. మొన్నే జున్ను మనం స్కూటీ మీద వెళ్తున్నామని మనతో రావడానికే చూస్తున్నాడు, అందుకే స్కూటీ వెనుక పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అవును చిన్ని, మన జున్నుకి స్కూటీ అంటే చాలా ఇష్టం కదా, అందుకే స్కూటీ ఎక్కాలని అలా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అమ్మయ్య, ఆగేరా. సీతక్క, మీరు స్కూటీ మీద అలా వెళ్తూ ఉంటే జున్ను మీ వెనకే పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అయ్యయ్యో, నేను చూసుకోనే లేదు గీత. నేను వస్తా స్కూల్కి, నేను స్కూటీ ఎక్కుతా. చిన్ని అక్క, మున్ని అక్క, నేను వస్తా. అయ్యయ్యో జున్ను, ఏడవకు. సరేలే గీత, జున్ను ఏడుస్తున్నాడు కదా, చిన్ని మున్ని వాళ్ళని దింపడం కోసం ఎలాగో నేను వెళ్తున్నాను, వచ్చే అప్పుడు జున్నుని తీసుకొని వస్తానులే. అలా అని సీత జున్నుని స్కూటీ ఎక్కించుకుని స్కూల్కి తీసుకుని వెళ్తుంది. ఇక దారిలో చిన్ని మున్ని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మొన్నే ఈ జున్ను స్కూల్కి వచ్చి మళ్ళీ మమ్మీతో తిరిగి వస్తాడో లేదంటే మనతోనే ఉంటానని ఏడిపిస్తాడేమో. అవును చిన్ని, అది నిజమే కదా. జున్ను మన స్కూల్లో అలా అల్లరి చేస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతారు చిన్ని, నాకు అసలే భయం. చిన్ని అక్క, నేనే మిమ్మల్ని ఏడిపించను. మళ్ళీ సీత ఆంటీతో తిరిగి వెనక్కి వచ్చేస్తాను, స్కూటీ ఎక్కి వచ్చేస్తాను, స్కూల్లో ఉండను, నన్ను మీ టీచర్ కొడతారు. సరే నాన్న జున్ను, నేను నిన్ను నాతో పాటుగానే ఇంటికి తీసుకుని వెళ్తానులే. నువ్వు చిన్ని పిల్లాడివి కదా, నువ్వు స్కూల్కి వెళ్ళడానికి ఇంకా టైం ఉందిలే. పెద్ద అయిన తర్వాత చక్కగా నువ్వే వెళ్తావు స్కూల్కి. అంతలో స్కూల్ వచ్చేస్తుంది. చిన్ని మున్ని ఇద్దరు కలిసి లోపలికి వెళ్తూ ఉంటారు. చిన్ని అక్క, నేను కూడా వస్తా క్లాస్లోకి, నేను కూడా వస్తా. అలా జున్ను మారం చేస్తూ ఉంటాడు. అయ్యయ్యో జున్ను, నీకు ముందే చెప్పాను కదా, వస్తున్నప్పుడు చక్కగా చెప్పిన మాటలు విన్నావు, ఇప్పుడేమో మళ్ళీ ఇలా చేస్తున్నావు. కానీ జున్ను మాత్రం ఎంత చెప్పినా వినడు. నేను వెళ్తా. అయ్యయ్యో, జున్ను సరే, అల్లరి చేయకు, నేను చిన్ని వాళ్ళతో నిన్ను పంపిస్తాను. చిన్ని
ఇలా రండి, జున్నుని కూడా తీసుకుని వెళ్ళండి. నేను మళ్ళీ వచ్చి తీసుకుని వెళ్తానులే జున్నుని. అలా చెప్పి సీత వెళ్ళిపోతుంది. అనుకున్నంత పని చేశాడు ఈ జున్ను. రా జున్ను, ఇక లోపలికి వెళ్దాం. అలా అంటూ చిన్ని జున్నుని క్లాస్ రూమ్లోకి తీసుకుని వెళ్తుంది. అంతలో స్కూల్ టీచర్ లోపలికి వస్తుంది. గుడ్ మార్నింగ్ పిల్లలు, అందరూ వచ్చేసారా? అరే, ఈ బాబు ఎవరు చిన్ని? ఇంత చిన్న బాబును స్కూల్కి ఎలా తీసుకొచ్చారు? టీచర్, ఈ బాబు మా గీత ఆంటీ వాళ్ళ బాబు టీచర్. మాతోనే ఎక్కువగా ఉంటాడు, అందుకే మాతో పాటుగా స్కూల్కి వచ్చాడు. ఓ అలాగా, అయితే ఓకే, బట్ అల్లరి చేయకుండా చూసుకోండి, సరేనా? ఓకే టీచర్. ఓకే టీచర్, మేమిద్దరం తనని అల్లరి చేయకుండా చూసుకుంటాం. ఓకే ఓకే, నేను అటెండెన్స్ తీసుకుంటాను. అలా టీచర్ పిల్లలందరి అటెండెన్స్ తీసుకుంటూ ఉంటారు. అంతలో జున్ను టీచర్ దగ్గరికి వెళ్ళి అక్కడే బాత్రూమ్ వెళ్తాడు. అరే రే, చిన్ని మున్ని, ఈ బాబు చూడండి ఏం చేశాడు. క్లాస్ రూమ్లోనే బాత్రూమ్ వెళ్ళాడు. మీరు వచ్చి క్లీన్ చేయండి. అయ్యో మున్ని, నువ్వు జున్నుని తీసుకుని బయటికి వెళ్ళు, నేను రూమ్ క్లీన్ చేసి వస్తాను. సరే సరే చిన్ని, తొందరగా రా. అరే రే జున్ను, మనం బయటికి వెళ్దాం, రా రా రా. ఎంత పని చేసావు. ఇక చిన్ని పక్క రూమ్లో ఉంచి చీపురు తీసుకొచ్చి అక్కడ ఉన్న షిట్ అంతా క్లీన్ చేసి బయటపడేస్తుంది. అరే రే జున్ను, నీకు బాత్రూమ్ వస్తే చిన్ని కానీ నాకని చెప్పాలి కదా, చెప్పకుండా అలాగే ఎందుకు ఉండిపోయావు? సారీ మొన్న అక్క, నాకు భయం వేసి మీకు చెప్పలేదు. సరేలే జున్ను, ఏం కాలేదు కదా. ఇప్పుడు మా టీచర్ కూడా ఏమనలేదు లక్కీగా. అంతలో చిన్ని కూడా క్లాస్ రూమ్ నుంచి బయటికి వస్తుంది. ఇక్కడే ఉన్నారా? జున్ను, బాత్రూమ్ వెళ్తే వెళ్ళావు కానీ భలేగా క్లాస్ మిస్ అయింది ఈరోజు. నేనైతే ఈరోజు హోంవర్క్ చేయడమే మర్చిపోయాను. టీచర్ ఎక్కడ తిడతారో అని భయపడ్డాను. అవునా? చిన్ని, నీకు కోపం వచ్చిందేమో అనుకున్నాను. జున్ను ఇలా చేశాడని నీకు కోపం రాలేదా? అరే, జున్ను చిన్న పిల్లాడు, తనేమైనా కావాలని చేస్తాడా ఏంటి? అసలే స్కూల్కి తను ఫస్ట్ టైం వచ్చాడు, తనకి ఇవన్నీ తెలీదు కదా. అలా చిన్ని, మున్ని, జున్ను ముగ్గురు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.